సమ్‌టైమ్స్ మనకి బిర్యానీలోకి కానీ, బగారా రైస్‌లోకి కానీ కర్రీ చేసే ఓపిక లేకపోతూ ఉంటుంది కదా! అలాంటి టైంలో మనం బిర్యానీకి స్పెషల్‌గా గ్రేవీ అనేది చేసుకోవచ్చు. లైక్ అందులోనే కొంచెం ఎక్కువ వాటర్ కలిపి మనకి రెస్టారెంట్స్‌లో అలా బిర్యానీ గ్రేవీ కింద ఇస్తారు కదా! సో, దాన్నే మనం థిక్ పేస్ట్‌గా మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లవంగాలు అండ్ అలానే దాల్చిన చెక్క, ఇలా బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయ్యాక కాజు, ఆనియన్, మిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనిస్తాం. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ టర్న్ అవుతున్నప్పుడు పొటాటో కూడా వేసుకొని మనం కొంచెం వేగనిస్తాము. ఆ తర్వాత ఈ మిక్స్చర్ అంతన్ని తీసుకొని చల్లారాక బ్లెండ్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మళ్ళీ కడాయిలో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అవుతూ బ్రౌన్ కలర్‌కి వస్తున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తాము. ఇది యాడ్ చేశాక మనకి కావాల్సిన మసాలాస్ లైక్ సాల్ట్, పెప్పర్ అండ్ కారం ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ అలానే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. దీని మీద లిడ్ పెట్టేసి మనం వాటర్ పోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే చాలు. మన బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో కొరియాండర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది అలానే థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం స్లోగా రోస్ట్ చేసుకుంటే సిమ్‌లో పెట్టుకొని సరిపోతుంది. అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి కొంచెం తిప్పుతూ ఉండండి చాలు. దట్స్ ఇట్. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ గ్రేవీ రెడీ. ఇది ఇలానే మనం బగారా రైస్‌తో తినొచ్చు, బిర్యానీతో తినొచ్చు అండ్ అలానే ఫ్రైడ్ రైస్‌లతో కూడా మనం తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.